ఆడవాళ్ళకి బట్టతలలు వస్తాయా? అసలుకి ఆడవాళ్ళకి పల్చగా అయినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలుకి బట్టతల అనేది ఆడవాళ్ళలో ఏ విధంగా కనిపిస్తుంది? జడ పల్చగా అవ్వటంతోట, పాపిట వెడల్పు అవ్వటంతోట అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అనేకమైన ప్రశ్నలు, అపోహలు, సందేహాలకి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఆడవాళ్ళకి విపరీతంగా జుట్టు ఊడుతున్నప్పుడు విపరీతంగా భయమేస్తూ ఉంటుంది. బట్టతల ఏమైనా వస్తుందా, ఏ విధంగా జరుగుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. టీలోజన్ ఎఫ్లూవియం, సీజనల్ షెడ్డింగ్ అని రెండు విధాలుగా ఉంటుందండి. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఒకటి, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఒకటి, టీలోజన్ ఎఫ్లూవియం అలానే సీజనల్ షెడ్డింగ్ అనేది ఇంకొకటి అనమాట. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటే విపరీతంగా జుట్టు పల్చగా అయిపోవటం, టీలోజన్ ఎఫ్లూవియం అలానే సీజనల్ షెడ్డింగ్ అని అంటే విపరీతంగా జుట్టు ఊడటం. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో ఏమవుతుందనంటే పాపిట దగ్గర అనేది బాగా వెడల్పుగా అవుతూ ఉంటుంది. అక్కడ మాడు కనిపించటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా జుట్టు ఊడటం అనేది తలపై భాగమే కాకుండా చుట్టూ భాగంలో కూడా మనకి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. సో రెండు కాంబినేషన్ కూడా ఉండొచ్చండి. కామన్గా రెండు కాంబినేషన్ అనేటివి ఉంటాయి అన్నమాట. అసలు ఎందుకు అవుతుంది, దీని కారణాలు ఏంటి అని అంటే సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం లేకుండా ఉండటం, షార్ట్ టైంలో విపరీతంగా జ్వరం రావటం, లేకపోతే ఒక 3 వారాల దాకా జ్వరం ఉండటం అనేది కూడా ప్రాబ్లమాటిక్గా అవుతూ ఉంటుంది. అలానే మీకు ఇతరత్ర కండిషన్స్ ఉంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కండిషన్స్, థైరాయిడ్ కండిషన్, పీసీఓఎస్ ఉంటే కనుక, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోయినాక 5వ నెల 6వ నెలకి రావటం, జుట్టు విపరీతంగా ఉండటం, దాన్ని టీలోజన్ గ్రావిడారం అని అంటాం. అలానే మెనోపాజ్ స్టేజ్కి, పెరిమెనోపాజల్ స్టేజ్కి కూడా వెంట్రుకలు పల్చగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ చేంజెస్లో కూడా వెంట్రుకలు అనేటివి విపరీతంగా మారిపోతూ ఉంటుంది అనమాట. వెంట్రుకలు అనేది పల్చగా అయిపోవటంతో కూడా మనకి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు గమనిస్తేనండి, ఇక్కడ వెంట్రుకలు అనేటివి మీకు లుడ్విగ్ స్కేల్ ప్రకారంగా మనం డివైడ్ చేస్తామండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని అంటాం అనమాట. టైప్ 1లో ఏంటంటే మనకి హెయిర్ లైన్ అనేది ఈ విధంగా పాపిట అనేది వెడల్పుగా అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఎక్కడ కూడా హెయిర్ లైన్ అనేది మీకు వెనక్కి పోదనమాట. ఈ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్లకుండా కేవలం పాపిట అనేది మనకి ఈ విధంగా వెడల్పుగా అవుతూ ఉంటుంది అనమాట. అదే టైప్ 2లో వచ్చేస్తే మీకు ఈ పాపిట అనేది వెడల్పు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి మీరు గమనిస్తే తేడా తెలిసిపోతుంది అనమాట. పాపిట అనేది వెడల్పుగా ఎక్కువ అయిపోయి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ హెయిర్ లైన్ ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ అయ్యే ఉంటుంది అనమాట. అదే హెయిర్ లైన్ మనకి ప్రొటెక్షన్ అయ్యి ఉండి కూడా పాపిట వెడల్పు ఇంకా విపరీతంగా అయిపోయి మీకు ఇక్కడ ఈ విధంగా అవటాన్ని టైప్ 3 ఆఫ్ బాల్డ్నెస్ అని అంటారనమాట. సో ఈ విధంగా మనకి బాల్డ్నెస్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. ఆడవాళ్ళలో నేను చెప్పినట్టుగా ఇలా పాపిట వెడల్పు అవ్వటం, ఈ విధంగా ఇలా కావటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని అంటే ఇలా డెన్సిటీగా ఉన్న హెయిర్స్ అన్నీ కూడా, ఈ డెన్సిటీ ఉన్న హెయిర్స్ ఇదంతా కూడా ఇలా పల్చగా అయిపోయి గ్యాప్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఆ గ్యాప్స్లో కూడా మనకి విపరీతంగా గ్యాప్స్ పెరిగి ఉన్న జుట్టు కూడా పల్చగా అయిపోయి తర్వాత తక్కువగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయిపోయిన దానికి మనం ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్తానండి. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ ఇలా అనేక రకమైన థెరపీస్ మనం యూస్ చేసుకుంటూ QR678, మీసో డిటాచ్, మీసో బైకాలిటమైడ్, మీసో స్టెమ్ సెల్, మీసో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ యూస్ చేసుకుంటూ మైక్రో నీడ్లింగ్, క్యాప్స్ పెట్టుకొని కూడా మనం జుట్టుకి థెరపీ చేసుకోవచ్చు. అలానే జుట్టు కోమ్ కూడా చేయటంతో కూడా ఆ కోమ్లో కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కూడా కొన్ని కోమ్స్ వచ్చాయి. ఆ కోమ్స్ని యూస్ చేయటంతో కూడా మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ కోమ్స్లో చక్కగా మనం సీరమ్స్ వేసుకొని ఆ సీరమ్స్ తోటి మనకి కోమ్ చేసుకుంటూ ఉంటే మసాజ్ చేసుకుంటూ ఉంటుంది. అలానే మీకు వచ్చేసి ఆ సీరమ్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కోమ్స్ మనం యూస్ చేయొచ్చు. క్యాప్లో ఎల్ఈడి థెరపీస్ ఉంటాయి. ఆ ఎల్ఈడి థెరపీస్ బ్లడ్లో సర్క్యులేషన్ అనేది పెంచి, మాడులో సర్క్యులేషన్ అనేది పెరిగి మీకు వెంట్రుకలు అనేటివి లావుగా చేయటానికని ఆస్కారం పెంచుతుంది అనమాట. అలానే పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనమాట. తనకి ఈ విధంగా పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ చేయటంతో వెంట్రుకలు అనేటివి పల్చగా ఉన్నాయి కూడా లావుగా చేయగలిగామన్నమాట. సో ఇంత పల్చగా అయిపోయి వెంట్రుకలు అంతా అయిపోయిన దగ్గర ఇక్కడ ఈ విధంగా మనకి మార్పు చేయగలిగాం. ఇది ఒక 9 నెలల జర్నీ.
సో మనము సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేస్తే మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా స్ట్రాంగ్గా అవుతూ ఉంటాయండి. సో ఇదండి విషయం. వెంట్రుకలు రావటానికని అన్ని విధాలుగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. మన క్వాలిటీ ఆఫ్ పిఆర్పి అనేది చాలా మంచిగా అడ్వాన్స్డ్గా ఉంటాయి. క్వాలిటీ పిఆర్పి చేయించుకోవాలన్నా జిఎఫ్సి చేయించుకోవాలన్నా మా సెంటర్కి ప్రత్యేకత ఉంటుంది. తక్కువ ధరలో మీకు పిఆర్పిస్, తక్కువ ధరలో మీకు జిఎఫ్సిస్ పక్కన సెంటర్స్లో చేస్తున్నారని అంటే క్వాలిటీ గురించి అని మీరు తెలుసుకోవాలి. క్వాలిటీ మనకి ఎప్పుడైనా మంచిగా ఉండాలి అంటే మనకి కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతూ ఉంటుందండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతాను. నా వీడియోస్ని లైక్ చేసి దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి రిజల్ట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి ఉన్న వాళ్ళకి అందరికీ వీడియో షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మమ్మల్ని కలిసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోమని చెప్పండి. మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.